నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. మన దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది, బట్ అది ఇంటర్నేషనల్ ట్రిప్ అయి ఉండాలి. ఓకే, ఎక్కువ రోజులు అక్కడే ఉండి రావాలి, అంతే కదా. కదలక మనం ఫ్లైట్ ఎక్కి కాలు బయట పెడుతున్నాము అని అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి. 2-3 రోజులు వచ్చేస్తే మళ్ళీ మనకు తనివి తీరదు. అవునండి. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ చాయిస్ శ్రీలంక. అవునండి, కనే ఉంటది. దట్టు మన హిందూ పురాణాలకు సంబంధించి. సో అంటే అశోకవనం అక్కడ ఉంది, సీతమ్మ వారిని అక్కడే ఉంచారు రావణాసురుడు, ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. కాబట్టి అవన్నీ ప్లేసెస్ ని విజిట్ చేయాలి తక్కువ బడ్జెట్ తో, అంటే శ్రీలంక కదా. అవునండి, ఏం చెప్తారు? మీరు అన్నది కరెక్ట్. శ్రీలంక అనేది మనకి పొరుగు నుండి దేశం. మనకి హిందూ సముద్రంలో ఒక ముచ్చల్లాగా కనపడుతుంది కంట్రీ అంతా కూడా. ఐలాండ్ శ్రీలంక, లంక ఐలాండ్ కూడా ఒక ముచ్చల్లాగా ఉంటుంది అనమాట. సో దానికి మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు 2 ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఆ ఫ్లైట్స్లో మనం కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళీ మనం బ్యాక్ ఈ ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని చూసుకొని రావడానికి మనకి 6 రోజులు పడుతుంది. ఈ 6 రోజులకి మీకు ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 57,000 ప్లస్ ట్యాక్సెస్. చాలా తక్కువ. అవునండి, దీంట్లో కూడా ట్రిప్ కి ఇంత తక్కువ బడ్జెట్ లో వెళ్ళగలిగేదంటే శ్రీలంక. అవునండి. సో దీంట్లో ఫ్లైట్స్, తర్వాత ఈ వీసా అని ఉంటుంది, ఈ వీసా తర్వాత మనకి అక్కడ హోటల్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటుంది. ఎస్. సో అక్కడ రామాయణానికి సంబంధించిన, మీరు అన్నట్టు మనకి పురాణాలు, ఇతిహాసం, రామాయణానికి సంబంధించిన ప్లేసెసే కాకుండా అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. శంకరదేవ అమ్మవారి శక్తిపీఠం ఉంది. శంకరదేవ అమ్మవారి శక్తి మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో 17 అన్నీ కూడా మనకి ఇండియాలో ఉన్నాయి. 18వది అంటే మొట్టమొదటిది అనమాట. మనకి అష్టాదశ శక్తిపీఠాలు మొట్టమొదటిది మనకి శ్రీలంకలో ఉంది, శంకరదేవ అమ్మవారి శక్తిపీఠం. అది కూడా మనం చూసుకొని అక్కడ దగ్గరలోని రావణాసుడికి సంబంధించిన రావణ హాట్ వెల్స్ అని ఉంటాయి. రావణ హాట్ వెల్స్ అవి చూసుకుంటాం మనం డే 2లో. సో ఫస్ట్ డే రోజు మనం ట్రావెల్ చేసుకుంటా అమ్మవారి దగ్గరికి వెళ్తాం. అంటే ఫస్ట్ మనం అమ్మవారి దర్శనానికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచే రామాయణం కూడా స్టార్ట్ అవుతుంది మనకి ఇతిహాసం. రావణాసుడు యాక్చువల్గా అది రావణాసుడు కట్టించిన టెంపుల్ అంటారు అనమాట. సో శివయ్య కోసం కట్టించింది. అక్కడ శివుడి పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. అందుకనే ట్రింకోమలి అనే పేరు వచ్చింది అంటారు. సో అవి చూసుకొని తర్వాత రావణాసుడు హాట్ వెల్స్ చూసుకొని అక్కడి నుంచి బయాండిల్ దగ్గర మనం క్యాండీ అనే ప్లేస్కి వస్తాం. క్యాండీ ప్లేస్ ఏంటంటే కంప్లీట్గా వరల్డ్ హెరిటేజ్ సిటీ, హిల్ స్టేషన్. మ్యాక్సిమం టెంపరేచర్ 30 కన్నా ఎప్పుడు దాటదు. ఎనీ సీజన్. మీరు వింటర్లో వచ్చేటికి మీకు 16 degrees 15 degrees కూడా వస్తుంది. సో అక్కడ టూత్రిలిక్ టెంపుల్ అని ఉంది. అంటే టూత్రిలిక్ టెంపుల్ అంటే మనకి శ్రీలంక మొత్తం కూడా బుద్ధిస్ట్ కంట్రీ. సో ఆ క్యాండీ టూత్రిలిక్ టెంపుల్ బుద్ధుడి పన్ను ఉందన్నమాట. అంటే ప్రపంచంలో ఉన్న బుద్ధిస్టులందరూ కూడా ఒక్కసారి నా టెంపుల్లో దర్శనం చేసుకోవాలనుకుంటారు. సో అంత ఇంపార్టెంట్ టెంపుల్. అదొక ప్యాలెస్ అనమాట, కింగ్ ప్యాలెస్. అది మనం విజిట్ చేస్తాం. అక్కడి నుంచి మనము 4th డే రోజు అశోకవనంకి వెళ్తాం. ఆ ఏరియా పేరు నువారెలియా అంటారు. ఆ జర్నీ అంతా కూడా అసలు అంత అద్భుతంగా ఉంటుంది. గ్రీనరీ మాటల్లో చెప్పలే, అంత అద్భుతంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే అది అంత టీ ఎస్టేట్స్ మధ్యలోంచి మనం వెళ్తూ ఉంటాం. అక్కడ రాంబోడ్ హనుమాన్ టెంపుల్ అని ఆంజనేయ స్వామి స్వయంగా అక్కడ ఉన్నారన్న అనుభూతి వస్తుంది. 18 అడుగుల విగ్రహం ఉంటుంది అక్కడ. అంత బాగుంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళి చూసిన తర్వాత ఆంజనేయ వారు ఉన్నారు ఇక్కడే. అంటే ఆ రాంబోడ్ అంటే రాముల వారు ఆంజనేయ వారు మొట్టమొదటిగా రాముడి సైన్యం ఉన్న ప్లేస్ అని అనమాట రాంబోడ్ అనేది. అక్కడి నుంచి ఇంకొక 1 hour జర్నీ చేస్తే మనకి సీతమ్మవారి అశోకవనం వస్తుంది. ఆ సీతమ్మవారి అశోకవనంలో ఒక టెంపుల్ ఉంది, రాముడి వారి టెంపుల్ ఉంది అనమాట. సో అది దర్శనం చేసుకుంటాము. ఆ ఫీల్ అవుతాం మనం, అరే అమ్మవారు ఇంత చలిలో ఉన్నారు. ఏ డే అయినా ఎప్పుడైనా తీసుకోండి 20 degrees 24 degrees బిలోనే ఉంటుంది టెంపరేచర్, ఎనీ సీజన్. సో మన ఎక్స్పీరియన్స్ అంటే అమ్మవారు ఇంత చలిలో కూర్చున్నారా అని చెప్పేసి అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా చూసినా కూడా. అన్ని అశోక్ చెట్లు ఉంటాయి. అంటే మన అశోక్ చెట్లు కాదంటే అక్కడ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ ఫీలింగ్ వస్తుంది మనకి, అమ్మవారు ఇక్కడే ఉన్న ఫీలింగ్ వస్తుంది. ప్లస్ అక్కడ మొట్టమొదటిగా హనుమంతుడి వారి పాదముద్ర ఉంది, ఫుట్ ప్రింట్ అంటారు. హనుమంతుడి పాదముద్ర మనం దర్శనం చేసుకొని తర్వాత గాయత్రి మందిరం చూసుకొని టీ ఎస్టేట్లో టీ తాగి చక్కగా మనం బ్యాక్ టు క్యాండీ వస్తాం. మరుసటి రోజు బయలుదేరి మనం కొలంబో వస్తాం. కొలంబో క్యాపిటల్ సిటీ.
కొలంబో వస్తాం. కొలంబోలో మనకి విభీషణ టెంపుల్ ఉంది. విభీషణుడు మనకి చిరంజీవి. సో ఆయన్ని అక్కడ దేవుళ్ళలా కొలుస్తారు శ్రీలంక మన అందరూ కూడా, శ్రీలంక పీపుల్ అందరూ కూడా. సో ఆయన దర్శనం చేసుకుంటాం అక్కడ. అక్కడే మనకి బుద్ధుడి టెంపుల్ ఉంటుంది. ఆ బుద్ధుడి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని కొలంబోలో సిటీ టూర్లో చూసుకొని, అంటే ఆ కొలంబో అంతా కూడా మనకి సీ పక్కనే ఉంటుంది. సో ఆ సీ పక్కన ఉన్న అక్కడ హార్బర్ అవి ఎంజాయ్ చేస్తా, అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ ప్రెసిడెంట్ హౌస్, ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఇవన్నీ చూసుకొని, లోటస్ టవర్ అని ఉంది, లోటస్ టవర్ చూసుకొని ఆ రోజు కొలంబోలో ఉంటాం. సో నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం బ్యాక్ హైదరాబాద్ వస్తాం. వీటన్నిటికి ఇంత టూర్కి కూడా మనం ఛార్జ్ చేసేది 57,000 మాత్రమే. చాలా తక్కువ ప్రైసెస్. ఎస్, 57,000 మాత్రం. అంటే చెప్పాం కదా, మాకున్న నెట్వర్క్ ఆర్వి టూర్స్ ట్రావెల్ 25 years నుంచి ఉన్న నెట్వర్క్తో మనకు సాధ్యం అవుతుంది. ఇన్ని ఫెసిలిటీ, అందుకే స్టార్ హోటల్స్. ఎందుకంటే వెళ్ళిన తర్వాత మనం ఒక 1 hour ఉన్న 2 hours చక్కగా రిలాక్స్ అవుతాం. సో వీటన్నిటి కూడా 57,000 రూపాయలు ఇదంతా సాధ్యం మనకి. అందరు మాకు వందలాది మంది చెప్తున్నారు, ఎవ్రీ మంత్ వందలాది మంది శ్రీలంక వెళ్తూ ఉంటారు. దగ్గర మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటే తక్కువ బడ్జెట్ ఫస్ట్ చాయిస్ శ్రీలంక వెళ్ళి చక్కగా 6 రోజులు ఉండొచ్చు. మళ్ళీ 1 రోజు 2 రోజులు 6 రోజులు ఉండొచ్చు. డివోషనల్ గా ఉంది, ఫన్ ఉంది, షాపింగ్ ఉంది, గ్రీనరీని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకో అక్కడ బీచ్ ఏరియా ఇక్కడ బెంతోటా అని ఉంది. బెంతోటా అక్కడ మనం విజిట్ చేసి వస్తాం. కావాలంటే మీరు వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సో ఇవన్నీ చక్కగా చూసుకొని వస్తాం. 57,000 రూపాయలు అవుతాయి. మా బ్రాంచెస్ అన్నీ కూడా 12 బ్రాంచ్లోనే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ బెంగళూరులో కలిపి ఈ ఎక్కడే కానీ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ మీకు ఈ ప్యాకేజీకి సంబంధించిన అన్నీ కూడా చక్కగా వివరిస్తారు. వివరించినంత స్టాఫ్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంది. కస్టమర్స్ అందరూ కూడా చక్కగా ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. అవన్నీ చూసుకొని మనము అవన్నీ చక్కగా వివరించిన తర్వాత కస్టమర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు వచ్చిన తర్వాత. సో ఫస్ట్ స్టెప్ అనమాట శ్రీలంక. మీరు అన్నట్టు కొత్త వాళ్ళకి తర్వాత ఇంకా మిగతా అన్ని డిఫరెంట్. ఎస్, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక స్కీమ్ తీసుకురాబోతున్నాం మేము. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఎవరైతే నామినల్ అడ్వాన్స్ 10,000 రూపీస్ కొని పే చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఈ ఇయర్ రేట్లే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు 57,000 దీంట్లో వచ్చారు, 50,000 ఇంకో టూర్ వెళ్దాం అనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకుంటే అదే రేట్లో మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఎటువంటి రేట్లు ఇంక్రీజ్ కాకుండా ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ వెళ్తాం. ఇప్పుడు మీ వియత్నాం కానివ్వండి, బాలి కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, ఇవన్నీ మాకు ఎవ్రీ మంత్ మాకు డిపార్చర్స్ ఉంటాయి, గ్రూప్ డిపార్చర్స్. ఇప్పుడు శ్రీలంక విజిట్ చేయడానికి కూడా ఈ సీజన్ అయితే బాగుంటుంది, ఈ మంత్స్ అయితే బాగుంటుంది అని. శ్రీలంక అట్లా ఏం లేదు. ఐలాండ్ నేషన్ లో మీకు ఎప్పుడైనా కానీ అదే సీజన్ ఉంటుంది, కాకపోతే హాట్ ఉంటుంది కొంచెం. కొన్ని ఇప్పుడు సపోజ్ ట్రింకోమెల్ అమ్మవారి శక్తిపీఠము, కొలంబో ఈ రెండు కూడా ఎప్పుడు కూడా కొంచెం వామ్ గా ఉంటాయి. ఈ క్యాండీ అండ్ న్యూ ఇయర్ లో ఎప్పుడు కూడా చల్లగా ఉంటాయి. సో అందువల్ల అంటే ఎండాకాలం మాత్రం కొంచెం వేడిగా ఉంటుంది, మిగతా రోజుల్లో నార్మల్గా ఉంటుంది. వర్షాలు అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు క్యాండీ వెళ్తే కనుక క్యాండీ కానీ న్యూవరేలే కానీ ప్రతిరోజు మీకు వర్షాలు ఉంటాయి, అయినా ఇబ్బంది ఉంటుంది మనకి. జస్ట్ హాఫ్ అన్ అవర్, 15 minutes, 1 hour అంతే. సో అలాగా మనము శ్రీలంక టూర్ చేసుకుని హాట్ ఎంజాయ్ చేయొచ్చు, కోల్డ్ ఎంజాయ్ చేయొచ్చు, రెయిన్ ఎంజాయ్ చేయొచ్చు. అమ్మవారు ఉన్నారు అక్కడ అంటే డివోషనల్ గా ఎంజాయ్ చేయొచ్చు, ఫన్ ఉంటది, షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడక్కడ తెలుగు మాటలు, తమిళ మాటలు కూడా వినిపిస్తుంటాయి. కొద్దిసేపు మనం మన స్టేట్ లో అంటే ఉన్నామా, లేకపోతే చెన్నైలో ఉన్నామా. అలానే స్పైస్ గార్డెన్ అని ఉంటుంది, జెమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక మైనింగ్ ఉందన్నమాట, రత్నపుర అని మైన్స్ ఉంటాయి అక్కడ. జెమ్స్ మ్యూజియం ఉంది. తర్వాత స్పైస్ గార్డెన్, హెర్బల్ గార్డెన్స్ అని చెప్పేసి. అంటే వాళ్ళ ఒక నమ్మకం ఏంటంటే మన హనుమంతుల వారు లక్ష్మణుని వారు మూర్చబోతే బతికించడానికి సంజీవిని పర్వతం తీసుకొని, ఆ సంజీవిని పర్వతం అక్కడే ఉంది, అది తీసుకొచ్చింది ఆంజనేయ వారు తీసుకొచ్చింది అక్కడే ఉంది. మళ్ళీ దాన్ని ఆయన వెళ్ళి వెనక తీసుకెళ్ళారు. సో వాళ్ళ ఇదేంటంటే అరే అక్కడే ఉంది సంజీవిని కాబట్టి మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పి ఆ గవర్నమెంట్ రికగ్నైజేషన్ కొన్ని హెర్బల్ ఇవి ఉన్నాయి అనమాట. సో అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసి రావచ్చు. శ్రీలంక వెళ్ళాలనుకుంటున్నారా? ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అండ్ ప్యాకేజ్ వివరాలు ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ చంద్రశేఖర్ గారు చెప్పారు. బట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లారిటీ ఇస్తారు, క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.